కోటేశ్వరరావు గారు స్ట్రైట్‌గా ఎందుకు 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి అసలు విజిలెన్స్ రిపోర్ట్ రావడానికి ఎందుకు లేట్ అయిందని అడుగుతున్నారు. అలాగే రిపోర్ట్ వచ్చింది మీరు అధికారులను సస్పెండ్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇంకొకటి ఆయన ఏం కోట్ చేస్తున్నారంటే తిరుపతి లడ్డు విషయంలో ఏం జరిగిందో అలాగే ఉంటారా లేకపోతే యాక్షన్ తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం ఏంటి అజయ్ గారు? మేడం మీరు చెప్పినట్టు ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేకపోతే ఇన్ని స్కాములు బయటికి రావు. ఈ స్కాములన్నీ బయటకు పడుతున్నాయంటే ఎంక్వైరీ జరిగింది, దర్యాప్తు జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం చేస్తూనే గతంలో జరిగిన స్కాములపై ఎంక్వైరీలు దర్యాప్తులు జరుగుతున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మద్యం స్కామ్ బయటకు వచ్చింది. 440 కోట్లకు పైగా ఈడీ అటాచ్మెంట్ చేయడం జరిగింది ఆస్తుల్ని. 17 మంది జైలుకి వెళ్ళారు. అది ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉన్నట్ట లేనట్ట? తిరుపతి లడ్డు విషయంలో ఎవరైతే దానికి సరఫరా చేశారో ఆ డైరీ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు జైలుకి వెళ్ళారు. సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. దానికి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉన్నట్ట లేనట్ట? అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ ఎంక్వైరీ బయటపడింది, కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. ఏదైతే ఇప్పుడు చెబుతున్న జగనన్న కాలనీలు ఈ భూదందా జరిగిందని ఇవాళ మేము కొత్తగా చెప్పింది కాదు. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న కాలనీలు వేస్తున్నప్పుడే ఆ కాలనీలు వేసిన ప్రాంతాలకు వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతంలో భూమి ఇంత రేటు ఉంది, కానీ వీళ్ళ నాయకులు దీన్ని ముందే కొని ప్రభుత్వానికి 3 రెట్లకు పైగా అమ్మారు. దాంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తే అనే ఒక ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పన అనే పేరుతో అక్కడ ఇంకా మరికొన్ని కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఈ దోపిడీలో భాగంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఈ స్థలాలను సరిచేసే క్రమంలో మైనింగ్ పర్మిషన్ల పేరుతో ఆ మట్టిని బయటకు అమ్ముకున్నారు. నాసి రకమైన సిమెంట్ వాడారు. మొన్నే ఏదైతే జగనన్న కాలనీలు రాక్రీట్ సంస్థ చేసిన స్కామ్ బయటపడింది. ఖచ్చితంగా వాళ్ళ దర్యాప్తు జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఏదైతే చెప్పారో అధికారులు ఈ దోపిడీకి సహకరించిన అధికారుల్ని సస్పెండ్ చేసే పరిస్థితులు ఉన్నాయా ప్రభుత్వానికి? ఖచ్చితంగా చేస్తారు. ఒక అధికారి ఒక దోపిడీలోనో ఒక దోపిడీదారుడికో ఒక స్కామ్ లో నిరుక్కుంటే సస్పెండ్ చేయరా అనుష గారు? అది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. దానికి దమ్ము ధైర్యం అవసరం లేదు, నిజాయితీ ఉంటే చాలు. మా కూటమి ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. మీరు చెప్పినట్టే ఏదైతే వీళ్ళు దోచుకున్న సొమ్ముని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే పనిగా కూటమి పనిచేస్తుంది. ఇప్పుడు మీరు కోట్ చేయడం జరిగింది అజయ్ కల్లాం గారు చేసిన స్కామ్. ఏదైతే భోగాపురం భీమిలి ప్రాంతంలో విమానాశ్రయం పర్యాటక కారిడార్ అభివృద్ధి చెందుతా ఉంది. జగనన్న కాలనీల పేరిట అక్కడున్న మెజారిటీ పేద అసైన్డ్ భూమి రైతులకి ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాళ్ళ చేత నమ్మబలికి వాళ్ళ దగ్గర నుండి పొలాలు తీసుకొని వాళ్ళకి ఏదైతే అక్కడ ఫ్లాట్లు ఇవ్వాలో ఆ ఫ్లాట్లు ఇచ్చినట్టు కాగితాల మీద చూపించి నమ్మబలికి వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు. ఓకే, మనకు ఒక పట్టా ఇచ్చారు, ఈ స్థలం మనకు ఉంది అని. కానీ వీళ్ళకున్న అధికారంతో పైన నాయకుడి అండదండలతో అక్కడున్న కలెక్టర్లని ఎంఆర్ఓల్ని వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి కానీ లేదా లంచాలు ఆశ చూపి కానీ లేదా ప్రమోషన్లు ఆశ చూపని ఎనీ కాజ్ ఆఫ్ అక్కడ వాళ్ళు చేసిన దోపిడీ ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. ఇది ఒక్కటే దోపిడీ కాదు అనుష గారు, ఇందాక మీరు కోట్ చేసినట్టు ఈ స్థలాల దోపిడీతో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేదానికి 100ల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి వీళ్ళు లబ్ధి పొందారు. అక్కడ వీళ్ళు ఆ భూములు కొట్టేయడం ఒక కారణం అయితే అక్కడ ఆ భూముల్ని సరి చేసుకొని అక్కడ రోడ్లు లైట్లు ఇవన్నీ వేసుకునేదానికి కూడా ప్రజాధనాన్ని వెచ్చించారు. ఇందాక మీరు చెప్పడం జరిగింది 8,000 గజాల స్థలాన్ని 15 మందికి ఇచ్చిన స్థలాన్ని ఆయన అతి తక్కువ రేటుకు కొనుక్కొని ఆయన బినామీల పేరుతో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో వాళ్ళందరూ ఆయనకు సంబంధించిన వ్యక్తులని బయటపడింది. అదేవిధంగా 119 ఫ్లాట్లు వేస్తే అక్కడున్న స్థానికులకు ఒక 3 ఫ్లాట్లు ఇచ్చారు. ఆ మిగతా 116 ఫ్లాట్లు వైసీపీ నేతలో వాళ్ళకి సంబంధించిన చుట్టాలో ఇట్లా వేరు వేరు చేతులు మారాయి. రైతులను చూపించారు కొంతమంది, తర్వాత చేతులు మారిపోయినాయి. అవి అసలు ఏదైతే ఇళ్ల స్థలాలకు సేకరించిన ల్యాండ్ కూడా అది పీటీఓ ల్యాండ్, పిఓటి ల్యాండ్. అది అదే అనుష గారు, ఏదైతే వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైజాగ్ ని రాజధాని అని చెప్పి ఈ దోపిడీ బ్యాచ్ అంతా వైజాగ్ లో దిగిపోయి జగనన్న కాలనీలు పేరిట కొంత అక్కడ ఎక్కడైతే పరిశ్రమలు వస్తాయని చెప్పి ముందుగానే అక్కడ ఒక ఫీలర్ ఇవ్వటం, అంటే ఒక మీడియాలో చెప్పటం, అది పేపర్లో రావటం,
వెంటనే అక్కడ భూములకు రెక్కలు వచ్చే పరిస్థితుల్లో అక్కడ ఉన్న వీళ్ళే సమస్యలు క్రియేట్ చేసి అక్కడున్న రైతులను వీళ్ళే భయభ్రాంతులకు గురి చేసి సపోజ్ అక్కడ 30,000 20,000 40,000 గజం ఉంటే వీళ్ళు 2,000 నుండి 5,000 లోపే గజాన్ని కొనుగోలు చేయడం జరిగింది అనుషా గారు. అక్కడ వీళ్ళకున్న అధికారాన్ని అధికారుల్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ఇది ఒక వైజాగ్ లేదా ఒక గుంటూరు కాదు అనుషా గారు, యావత్ రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరిట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, రాప్తాడు, వాట్ నాట్ అండి, ఇంకా నాకు పేర్లు గుర్తు రావట్లేదు. లిస్ట్ చెప్తాను, నేను చెప్తా ఉన్నాను. దీంట్లో భూమి కొనుగోలు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల దగ్గర నుంచి ఇల్లు కట్టే వరకు ప్రతి దాంట్లో దోపిడీ చేయడం జరిగింది. ఆ రోజున్న అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అంటే ఈ రోజు స్కామ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఒక ప్రభుత్వ సలహాదారుడు ఇన్వాల్వ్ అయ్యే దాకా వెళ్ళిపోయింది ఈ ల్యాండ్ భూ కుంభకోణం. ఇది రాష్ట్రం మొత్తం జరిగింది అనుషా గారు. సపోజ్ ఒక ప్రాంతంలో 5 లక్షలు 6 లక్షలు పొలం ఉంటే దాన్ని వీళ్ళు ముందుగానే కొనేసి ప్రభుత్వం చేత వీళ్ళు ఆ భూమి కొనిపించారు అనుషా గారు. ఇప్పుడు మీకు దీంట్లో ఇంకో పెద్ద స్కామ్ ఉంది. అక్కడున్న అసైన్ రైతుల దగ్గర లేదా అక్కడున్న చిన్న సన్నకారు రైతుల దగ్గర వీళ్ళు కొని దాన్ని ప్రభుత్వం తీసుకోవడం కాదు, ముందే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక వైసీపీ నాయకుడు, సెకండ్ క్యాడర్ నాయకుడు లేదా ఎమ్మెల్యేకి సంబంధించిన నాయకులు ఆ 20 ఎకరాల్లో 10 ఎకరాలు వీళ్ళు ముందుగానే కొనుగోలు చేస్తారు. అక్కడ తొండలు గుడ్లు పెట్టా కూడా పనికిరాని ప్రాంతం అది. దాన్ని 3 రెట్లకో 4 రెట్లకో ఎంఆర్ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి విఆర్ వాళ్ళని ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేస్తామనో లేకపోతే మా మాట వినకపోతే మీరు విఆర్లకు వెళ్తారనో భయభ్రాంతులకు గురి చేసి 2 రెట్లో 3 రెట్లో ఎక్స్ట్రా వేయించుకొని ఆ రకంగా ప్రభుత్వ ఖజానానికి గుండు సున్నా పెట్టిన ఆ రోజు ఏదైతే జరిగిన ప్రతి స్కామ్ని ప్రతిపక్షం నుండి మేము ఆ ప్రాంతాలకు వెళ్ళి చూపించాం అనుషా గారు. మీకు తెలియని అంశం కాదు, వీడియోలతో సహా మేము అందరికీ చూపించడం జరిగింది ఆ రోజు. ఈ రోజు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. మొన్న జరిగిన రాత్రి సంస్థ ఎవరిదండి అది? ఒక ఎమ్మెల్యే సమీప బంధువుది. ఆయన చేసిన స్కామ్ 63,000 ఇళ్లు తీసుకొని దాంట్లో ప్రభుత్వమే 13,000 ఇళ్లు క్యాన్సిల్ చేస్తే ఒక 2,000 పూర్తి చేసి మిగతా 3,000 ప్లింత్ బేస్మెంట్ దశలో, అసలు 40,000 అయితే కింద మొండిగొడవ దశలో, ఈ దశలో ఉన్న ఆ 50,000 ఇళ్లకి అధికారాన్ని అధికార పార్టీకి ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని 100 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని నాసి రకం సిమెంటు అక్కడ వాడి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సొంత ఇంటి కళ ఏదైతే ఉందో దాన్ని చిదరం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజు అజయ్ గారు ఈ రోజు కోటేశ్వరరావు గారు మాట్లాడుతా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా అనేక స్కాముల పేర్లు చెబుతా ఉన్నారు. కానీ అనుషా గారు అంటే కోటేశ్వరరావు గారికి తెలియని అంశం అని నేనేమో ఆయన్ని ఓడి చేయటం లేదు. ప్రతి స్కామ్ లో ఈ రాష్ట్రంలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఎవరెవరు నెలలు జైల్లో మగ్గారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన అంశమే, మీడియాకు కూడా తెలిసిన అంశమే. అయితే బెయిల్ రావడం అనేది సహజం. ఎవరు ఎంత తప్పు చేసినా 40 రోజులకో 40 రోజులకో 50 రోజులకో లేదా 2 నెలలకో సంవత్సరానికైనా బెయిల్ వస్తుంది. వాళ్ళు బయటకు వస్తారు. ఆ కేసులో మేము ముద్దాలం కాదని కోర్టులో వాళ్ళు పోరాటం చేయొచ్చు. ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుంది అనుషా గారు? ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం, ఇదిగో ఇక్కడ ఈ దోపిడీ జరిగింది, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఇందాక పేర్లతో సహా కోట్ చేశారు అధికారుల పేర్లని, వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళని సస్పెండ్ చేసే బాధ్యత ప్రభుత్వానికి. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఈ బినామీ పేర్లతో ఇంత ఆస్తులు కొనుగోలు చేశారు, ఈ రేట్ల మీద కొనుగోలు చేశారని సాక్ష్యాధారాలని న్యాయస్థానాలకు సమర్పించే వరకు ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. నిజాయితీగా అనుషా గారు నిజాయితీగా కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఏదైతే ప్రజాధనాన్ని వీళ్ళు నిర్బంధంగా ఆ రోజు అధికారులను అడ్డు పెట్టుకొని రైతుల్ని ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసి దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తాం. దీంట్లో దమ్ము ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇక్కడ ధైర్యాలు పోరాటాలు ఉండవు అనుషా గారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, ఈ రాష్ట్రాల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోచుకున్న ప్రతి రూపాయి కక్కించి అది ప్రభుత్వానికి చేర్చే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆ దిశగానే ఈ కూటమి పనిచేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో జరిగిన ఇప్పుడు అనుషా గారు ఒక స్కామో ఒక దోపిడీయో ఒక ప్రాంతం అయితే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 10 రోజుల్లోనో 4 రోజుల్లోనో బయటపడతాయి. ఇది రాష్ట్రం మొత్తం ప్రాంత ప్రతి నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అయిన స్కామ్ ని దోపిడీ. దీన్ని బయటపడాలంటే ఒక రోజు ఎట్ట బయటపడుతుంది, ఒక నెల ఎట్ట బయటపడుతుంది అనుషా గారు? ఇక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు కొన్నారు, ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అయినాయి, వీళ్ళకి బినామీలు ఎవరు, ఇదంతా ఎంక్వైరీ జరగాలి కదా అనుషా గారు.
ఒక రోజులో 2 రోజుల్లోనే వెంటనే మేమే చెప్పాము దోపిడీ జరిగింది, ఇప్పుడేదో కూటమి ప్రభుత్వం భయపడో లేకపోతే వీళ్ళ దగ్గర ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే లంచాలకు అవసరాలకి నాయకులు అమ్ముడుపోయి ఈ విధంగా ఎవరు మాట్లాడినా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వం. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం దాంతో పాటు ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దోపిడీని బయట పెడతామని మాటిచ్చాం. ఆ మాటిచ్చిన ప్రకారమే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి కక్ష సాధింపు చర్యలకి దిగకుండా ట్రాన్స్పరెంట్ గా విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ సిట్ ఎంక్వైరీలు కానీ ఎంక్వైరీలు ఏంటో జరుగుతా ఉంది. మేము సాక్ష్యాధారాలు నెంబర్స్ తో సహా పేర్లతో సహా ప్రభుత్వం బయటపెడతా ఉంది. న్యాయస్థానాలకి సాక్ష్యాధారాలతో సహా ఇగో వీళ్ళు ఈ ముద్దాయిలో వీళ్ళు స్కామ్ లో పార్టిసిపేట్ చేశారు, వీళ్ళు ఇంత బినామీ పేరుతో ఆస్తులు కొనుగోలు చేశారు, వీళ్ళకి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఈ విదేశాల్లో ఇంత పెట్టుబడులు ఉన్నాయి అని ప్రతి ఒక్కళ్ళని న్యాయస్థానాలకు లాగుతున్నాం. ఈ విధంగా పనిచేస్తున్నామంటే ప్రభుత్వానికి ఏ విధమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది? ప్రజలని ఏ విధంగా అభివృద్ధిలో సంక్షేమంలో పరిగెత్తించడంతో పాటు ఈ రాష్ట్ర ఖజానాన్ని గుండు సున్నా చేసి దోచేసి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్ని వీళ్ళ స్వలాభాల కోసం వెచ్చించి వినియోగించుకున్న ప్రతి రూపాయిని కక్కిచ్చి అది ప్రభుత్వానికి చేర్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. అనుష గారు ఇవాళ అజయ్ కల్లాం గారి పేరు వచ్చింది, ఇంకా 4 రోజులు అయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే అజయ్ కల్లాం గారు ఒక్కడే ఇంత దోపిడీకి ఆయన ఒక్కడే పని చేస్తేనే సరిపోదు. అక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ లోకల్ పార్టీ నాయకులు ఎవరు, అక్కడున్న అధికారులు ఎవరు, అక్కడున్న విఆర్ఓలు ఎవరు, అక్కడ వీళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కళ్ళ పేరు బయటికి రావాలంటే అనుష గారు ఖచ్చితంగా దర్యాప్తుకు టైం పడుతుంది. ఇదేమి ఒక ఊర్లోనో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో ఒక జిల్లాలో జరిగిన స్కామ్ కాదు అనుష గారు. రాష్ట్రం మొత్తం జగనన్న కాలనీల పేరిట జరిగిన దోపిడీ, ఇళ్లు కట్టే పేరిట జరిగిన దోపిడీ. అవును అజయ్ గారు, అజయ్ గారు మనం మోహన్ గారిని కూడా అడుగుదాము. ఈ ప్రశ్నలన్నిటికీ మోహన్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఆయన కూడా రెడీగా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు విన్నారు